వచ్చాడు ముసలి జంట ముసలి విష్ణు విష్ణు ఈ యొక్క లాభం రావాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతున్నాం. అటువంటి గురువు గారు అధికారులు 3 నెట్ల వల్ల ఈ యొక్క పట్నం ఒంటిగా నిలిచి వచ్చాను. 2వ పట్నం వెళ్ళి 2 దేవసేవగా పెట్టాను. కైలాస పట్నం వెళ్ళి శివుడు సేవగా పెట్టాను. నీ అన్నదమ్ములు ఇద్దరికి కూడా సేవగా పెట్టాను. కానీ నేను ఏమి చేస్తానో చూడు. బ్రహ్మదేవ పట్టణంలో బ్రహ్మదేవుడు మఠం లేదు, శంకర పట్టణం లేదు. సాప్రంగానే పెట్టాను కానీ యువతలో తగిన అవమానం చేతులు చూడు. అలాగే తరగతి సూట్ వేస్తే నెత్తి బదలొచ్చింది ఇక్కడ. గురువు గారు ఎప్పుడైతే భగవంతుడు గుండె లేడు భగవంతుడు బాధపడ్డాడా? ఎప్పుడు మాత్రం కూడా భగవంతుడు అంటా ఉన్నాడు. నా కట్టైన ఉదయం నీ పాదం మోపం. నాకు ఎంత నొప్పి పుట్టిందంటే నీ పాదం ఎంతో నొచ్చుకున్నాదో. అలాగే శాతవారి మీద కూర్చున్నాబట్టి పాదాల పట్టుకున్నాడు. చూడండమ్మా, దేవాల దేవతలు అంటే ఒకరితో సేవ చేయించుకుంటమే కానీ భగవంతుడు ఒకళ్ళకి సేవ చేస్తాం అంటే ఏముండో తెలియదు. అటువంటి ముళ్ళోకల్ని దేవత నా కాళ్ళు పడతాడని గర్వం చేత 100 పురుగులు లాగా తమడట. ఎప్పుడైతే 100 పురుగులు లాగా తమన్నాడో భగవంతుడు ఏం చేస్తున్నాడా? ఎప్పుడైతే 3వ క్రితం చేస్తాడో 3వ క్రితం ప్రభావం చేత కళ్ళ కవరమంతా తీరిపోయి భగవంతుడి మొదల వద్ద వచ్చి బాధపడిపోతా ఉన్నాడు. గోవిందా మోహన్ బాబు స్వామిలో ఎడబడి ఉంటారు. లేదు ఏం చేస్తాం? ఓయ్ మహానుభావ పంచది అవునవును యాదవుల కొడుకు గోపాల డబ్బులుస్తావు దెబ్బ దెబ్బ వెళ్ళు. ఎక్కడ పుట్టగాడ పుట్టగాడ ఎప్పుడైనా ఈ జరిగే సరసడ లక్ష్మీదేవి వస్తుంది. ఎవరో సన్నాసులతో తన్నించుకున్నది కాకుండా నేను తప్ప వేరే వాడు కూర్చుంటే భస్మం అయిపోతాడు. అటువంటి శాస్త్రాలను కూర్చుంటే పాటలు పడుతున్నాడా? అలాగే భగవంతుడితోటి జగడ పడతామని పోయిందా? నాదా ప్రాణేశ్వర Yeah.
తిన్నాకంత వాడే కడుకోవాలి వండి పెట్టే దిక్కు మొక్కు ఉండదు కనీసం టీకాసి కూడా ఉండదు కనీసం ఎంత అన్నది కాకుండా భగవంతుడు దిగారి తల్లి ఎంతడా భగవంతుడికైనా కానీ లక్ష్మీదేవి కోసం బాధపడతామో తప్పలేదట ఎలా బాధపడతా ఉన్నాడా వాళ్ళ కోసం పడిపోయినాము అంటే ఆయన వంట మీద బుక్కవారు సాయిబాబు గారు ఏడుకొండ వాడికి మంగాదేవి కళ్యాణం కదా జరుగుతుంది కళ్యాణంలో మన కూడా ఉన్నారని మొట్టకొరపాకానికి ఇచ్చున్నారు మహన్య వారి కుటుంబాన్ని ఏడుకొండవాడు దేవత చాలా మొదలు కాపాడు అంటే ఆయన గొప్ప చెట్టువాడు సూర్యనారాయణ గారు తల్లి సమక్షముగా మొట్టకొరపాకానికి ఇచ్చున్నారు మహన్య వారి కుటుంబాన్ని ఏడుకొండ మంగాదేవి బ్రహ్మదేవత ముత్తారమ్మ తల్లి కాపాడు లక్ష్మీదేవి కొల్హాపురం చేస్తాడు పోయిందో అన్నాడే భగవంతుడు ఎలా ఉన్నాడా ఆయన కోసం నువ్వయ్యా పడిపోయినావు లోకము లోకం వచ్చినావా వంట మేర మనసల్ల వారు పేరు ప్రసాద్ గారు ప్రఘాతనే కథామోక్షముగా ఏమిచ్చేయముండదని 115 రూపాయలు కార్యక్రమాలు కుటుంబాన్ని మంగాదేవి కాపాడుగా అంటే ఆయన గొప్ప చెట్టువారండి గొప్ప చెట్టి సత్యనారాయణ గారు ప్రఘాతనే కథామోక్షముగా 115 కార్యక్రమాలు ఆయన వారి కుటుంబాన్ని ఏడుకొన్నవాడు కాదల్లి భగవంతుడు లక్ష్మీదేవి కోసమే వైకుంఠ పట్టం విడిచిపెట్టి శాస్త్రార్థి వరతం వచ్చేవలసి వస్తుందట వచ్చే పుట్టను వచ్చిన విష్ణుడికి పుట్లు వేసినాయి ఎట్లు పైన వచ్చిన కొలువు తిరుగున్నాయి అంటే కొలువు ఈ లక్ష్మీ లక్ష్మణ కరమంతా ఉన్నాడండి ఈ లక్ష్మణ మాట తిరిగాక సంసార తిరుగుతా నారద ఆలకించారు మా కన్యాతలు ఆచరించినది కొల్హాపురి దేశంలో పోయి ఘోరమైన తపస్సులో ఉండిపోయింది మా తండ్రి గారికి వస్తే పుట్ల పని అయిపోయా ఈ కబురు తీసుకు వెళ్ళి మా తల్లి గారికి చెప్పాలి లేకపోతే మా తండ్రి గారికి దక్కడు అక్కడ మా తండ్రి గారికి వస్తే పుట్ల పాలైపోయా వెళతావా నువ్వు లేకపోతే మా తండ్రి గారికి అక్కడ నాయన కుమారా ఏ పూజ చేసినా ఏ నోములు వస్తున్నా భర్త కోసము పిల్లల కోసమే కదా భర్త లేని పూజ నాకెంతగా నాయన అంటారు నువ్వు తీసుకొచ్చావు కనుక దానికి తగిన రూపాయి కూడా నువ్వే చెప్పంటున్నారు అయితే చెప్తే ఆలకించు మా
సోనావే పట్టాలు తీసుకెళ్ళి అమ్మేస్తామనుకో ఆ తండ్రి గారిని వాళ్ళే చూసుకుంటారమ్మా. ఇచ్చాడా తల్లి ఎప్పుడైతే బ్రహ్మని శంకర వర్తించిందో పెద్దవాడి బ్రహ్మను ఎవడు కనుక శంకరుడు తోడగా చూస్తున్నవాడు కాబట్టి అంతిక చేతనే మనం ఎంత డబ్బు పెట్టి గృహం కట్టుకున్నా కానీ ముందు ఉంటా గృహం కట్టుకున్నవాడు ఇంట్లోకి వెళ్ళకుండా ముందు రావెళ్తుంది వెనకాల తోడెళ్తుంది వెనకాల విష్ణుమూర్తి గుడ్డ పట్టుకుని గృహం కట్టుకున్నవాడు గుమ్మకాడు గుమ్మడికాయ కొట్టి గృహ ప్రవేశం చేస్తాడు. అంటే బ్రహ్మదేవుడు కావయ్యాడు. శంకరుడు మా దేవాల దేవతలు ఆవు తోడయ్యాడు కదా. అయినా ఈ రూపం దేవతల దగ్గర ఆవులు తోడు ఎవరన్నా కంటారా? ఇగో అయినా కాకపోయినా ఈ నాటకం రత్తి కట్టాలంటే రూప అవతారం ఆడిపోవాలమ్మా. రాష్ట్రంగా గొల్లమ అవతారం ఎత్తమన్నారు. నారద మరల కంచి లక్ష్మణ అవతారం ఆడిపోతున్న పోయినా తీసుకొని పట్టాలు
డబ్బులు దాకా ఇంట్లో మర్చిపోయారంట కొనుక్కొని అనుకుంటున్నారు డబ్బులు లేవు అమ్మా ఇక్కడ ఎవరో కొనుక్కోరు కానీ ఇలాగా అలాగే ఇలాగా గంగవరం సెంటర్కి వెళ్ళిపో దంగ సెంటర్కి మా ఊరు వెళ్ళిపో మా ఊరు దంగ దగ్గర మరి గోవింద ఎవరు ఆడమ్మయ్యేటి అవినీతి ఉన్న తోడుకొస్తామేంటి సరే అవినీతి ఉన్న కొడుకు రావాలన్నదా అంటుంది. ఎంత మగదారు మగవాళ్ళైనా భారీ మాట కదా కాదంటే కంచం మంచం కంచం పడిపోయిన పర్వాలేదు మంచం అక్కడ సోలాపురమైన భారీ మాట లగించి సీతారామచంద్రమూర్తికి నమ్ముండమంట హనుమంతుడు. సీతారామచంద్రమూర్తికి నమ్ముండమంట హనుమంతుడండి. నమ్ముండమంట అంటే హనుమంతుడు. గొల్ల యాదవరపుడు గొల్ల గొప్పుడంటే సోలాపుర మహారాజులకు అంతే అంతే నమ్ముడమంటు మనవాడే కొన్నవాడే అలాగే గొల్ల గొప్పలకే కష్టమన్నట. అవును గొప్పల గొప్పుడే
ఒకటి మన పొరవెంత బాగా పరిగెట్టావు ఏదని దాని మీద పడేస్తా అంటే కర్ర అలా కాదండి ఊళ్ళో కర్రలు తొక్కలాగా పవన శంకర్ కూడా కాలు వేస్తావు ఆడు మానేసాడు ఆడు ఏడు రాలేదు ఈ ఆలమడి ప్రసాద్ గారు పల్లె పొద్దున వస్తారు మనం తెలిసి పడుతుంది అలా కాదండి రాజుగారు కాకేశారేమో పప్పులు వేసుకుంది వంటపల్లి పక్కవారండి పేరు త్రిమూర్తులు గారు గాతల కథ ముఖ్యంగా ఏమిస్తే ఉండదని 101 రూపాయలకి ఇచ్చారు వారి కుటుంబాన్ని ఏడుకొన్నవాడు మంగాదేవి కాపాడగా అవి బాణబలుతున్నాయి నీ దాంట్లో లేక కానీ నీకేమైందిరా మళ్ళీ చూస్తుందా అలాగా నేను ఏమో బామ్మతుడు ఆడేసావు అవును ఆడు మాడేసాడు అలా కాదురా రాజు కేకేశారేమో నేను పరుగు వచ్చాడేమో మా కడుపులో ఆవేశం వచ్చేసి కడుపులో ఆవేశం వస్తుందా కడుపు తగ్గబెట్టా అలా కాదురా నీకు ప్యాస్ ఎక్కువ అబ్బే మన గొప్పలో అంటే మన పేసే హలో అలా కదరా గ్లాస్ లో కట్టి వస్తున్నాం అలా కదరా నీ పొరుగు పని వచ్చేదేమో మొగం తిరిగి ముందు గడిపోతే నీ కాళ్ళు గడిపింది కర్ర ఏమో మధ్యలో అన్ని రగలు పడుతున్నాయి కొట్టగా ఏమైంది పొద్దున డ్యూటీ కావాలి ఏమైంది నీ కాలు ఏమైంది అన్నది నీ కాలు పోతే నువ్వు అసలు ఏం బాధపడదా రేపు పొద్దున్న మా దాచారం సంత ఏంటి మీ దాచారంలోనే మా దాచారం సంత ఏంటంటే ఆదివారం సంత సంతలో పూలు కాలు తిరిగిరా అదే కోడి కాళ్ళు పెట్టాలి తమ్ముడు ఎక్కడ సరిపోతాయి నాకు ఈ కోడి కాళ్ళు మేకలు సరిపో మరి ఏంటి సరిపోతా లేదండి అబ్బోనా ఆ కోడతావా కోడే కానీ కొంచెం బోరైపోతుంది అరే బోధన తీసేసారా టైం అయిపోయింది ముందుగా మనం ముగ్గురు కలిపి మనం నలుగురు కదరా ఎంత చుట్టుకోవాలని చేస్తాడు మనం అందరూ కలిసి వెళ్ళిపోవచ్చు అందరూ వెళ్ళిపోవచ్చండి ఎక్కడికైతే ముందుగా అందరం కలిసి కార్యంలోకి వెళ్ళిపోవచ్చు మా తమ్ముది ఊళ్ళందరూ చుట్టాలందరూ మా ఫ్యాన్స్ అబ్బే కార్యక్రమం కదా బాబు కార్యక్రమం వెళ్ళిపోవాలి కార్యక్రమా తెలియగడుతున్నాను తెలిపోతే అడుగు చెప్తాను ఇలా చెప్తుందా ఒరే లోన గురువు ఉన్నారు అడుగు చెప్తారు బాగానే మేము పెళ్లి చేసేస్తాను అయితే మాట్లాడుతున్నాను ఏమన్నా ముందుగా కళాకారులు సరే హరే నారాయణ ఎక్కడ టూడీ చేసుకున్నావు తీసుకొచ్చి సంప్రదాయంతో నీ మీద పని వచ్చానా ఏం చెప్తారా నువ్వు ఎదురు ఆకడుతున్నావా ఎదురు ఆకలించుకున్నా ఎదురు ఆకడుతున్నావా నేను అక్కడ ఒకడుతున్నాను నీ తాళ చూచేస్తాను రా నా తల సుఖాత్మా నీకు ఎలా వస్తుంటే నాకు ఎలా వస్తుంది మర్చిపోయాం అదే మాట్లాడుతుంది
ఒరే, మొత్తం మీద ఈ ఊరిలో ఫ్యాన్స్ ఏంటి జాక్కుంటూ అన్నారు. ఎలాంటి రోడ్డు అంటే తిరుగుతాను నేను. ఓహో ఈ గాజులు నీ బండికి ఏవా? నీ బతుకేర వద్దు వద్దు అన్న బంగారు బతుకు వద్దు వద్దంటే వద్దు వద్దు పొద్దున్న లేచి లగ్గానే పొద్దున్న లేచి లెక్కనే మన గొర్రె మంది ఇలా రోడ్డు అంటే తోలుకుంటా మందగా ఇది ఎక్కడ అత్తబెట్టి ఇలా తోలుకుంటూ వెళ్తానా ఈ రోడ్డు తొలికి అందబెట్టి ఇదే నా రోడ్డు అది రే నా ప్రేమ వెళ్తాయండి ఎప్పటికి ఇంటికి వెళ్తే తన రోడ్డు వెళ్తాయి రే నీలాంటి వంకర మేకలు ఉంటాయి నాలాంటిదే ఏం చెప్తుంది సార్ ఏం చేస్తారా పాప ఈ ఆడవారందరూ వేసుకుంటూ వెళ్ళిపోతారా కూడెత్తారా బాబు అందరూ మనం పర్లేదు మా పాప ఉంది అక్కడ నాకు ఆపాతం చేసుకోకు ఏంటి మరి ఈ ఆడవారు పెంచుకున్న పూల మొక్కలు ఓహో పూల మొక్కలు వేసేస్తాయా ఈ పూల మొక్కలు వేసుకుంటూ వెళ్ళిపోతాయా వెళ్ళిపోతారా అని ఊరుకుంటారేంటి ఏం చేస్తారా ఏ చీపాలు తిరిగేసేస్తారా అబ్బే అమ్మలకు అందరూ వదుకుని ఉన్నారు చేస్తా ఏమనుకుంటారు బాబు అది పుట్టే ఇటు పోతాయి ఇటు కొడితే అటు పోతాయి మన రాజకీయం తెలిసిందికో అలాగే కోడికి మన కడేస్తాం ఒకటి ఒకటి రెండు మూడు ఎండ చూడకపోతే ఏమవుతుందా నువ్వు ఒరే అంకిల్ చెప్తా కదా 3 మీ ముగ్గురు మా ముగ్గురిని పట్టకుండా పెట్టకుండా చూసుకోండి నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఒప్పులు చేసినా సంబరంగా గంటలు లేటుకు వచ్చినా రాజకీయం ఏమన్నారా నువ్వు డబ్బు సంబరం ఆడుతాను ఇదే తెలుసు పాస్పోర్ట్ లేకపోతే అనుకో ప్రథమ ఆడడం చేస్తాను రాత్రి 12 ప్రతిభలు అంట ఎన్ని పండుగ అదే ఫోన్ ఆ 12 పనులకి ఈ రోజు పచ్చకి తోసపం కాదని తీసుకొచ్చారు ప్రథమ తాజ్మహల్ రమ్మన్నారా తోసపం కాదు అదే గోపనా అదేం కాదు కానీ నాడు ఏం పత వెళ్ళిపోతాడు గోపన రాజకీయం చేస్తాం గోపన రోజు అయ్య బాబు రే మీ బాపన వేసుకున్నారు చేస్తున్నారు గోపన్న పాటంతా బాధపడికెళ్ళు పాపాడనా వాటి అన్నావు 50 రూపాయలు యాభై గుడివాళ్ళు కదరా మా పాప నువ్వు కలిసిపోయింది ఓరే మీ బాప అతని దెబ్బ నవ్వుతూ మనిషి రే ఎదురు ఇంట్లో వస్తాం ఎక్కడికెళ్ళి ఊరి కొట్లు చేస్తాం కదా అన్ని తెలిసింది తెలియదా మా ఊరిది మీ ఊరి నట్టి పాప అలాంటి కొట్టి తీసేస్తారు అబ్బే గోపన్నా పాటంతా పాటంతా బాధపడికెళ్ళు ఏడన్నా వస్తున్నాడు ఆశలు ఎక్కడ హై మా అమ్మ ఏం చెప్తారండి మళ్ళీ రాకాసి మొన్న చూసిందండి తెలియదేంటి తెలియదు కదండి అడుగుతుంది తెలుగు సంబరాన్ని వచ్చేసాను పొద్దు డబ్బులు పట్టుకో నువ్వేమన్నా మళ్ళీ ఎక్కిటాడకూడదు అసలు ఇక్కడ హై అంటే అసలు చేస్తుంటే ఉంటుందిరా పొలం ఉంటది ఆ పొలెట్టుకెళ్ళి ఇంటికాడ మీ మామకి మా మామకి చెప్తే చెవులు తిప్పుకుంటుంది ఒక నిద్ర మొక్కని కదా తెలుసు మా మామకి చెప్తే చెవులు తిప్పుకోదు తోలిపడి ఇంకేసేస్తుంది మీ మామ పోటీ ఎవరో సారి కదరా ఎంత పెద్ద కర్ర ఉందా అంత పెద్ద కర్ర దీంతో మా అమ్మ మీ అమ్మ నాకు ఏ నీళ్ళు కాయమంటే కాస్తలేదురా ఎంత చిన్న ఐసుపలతోటి మీ బాబా మా మామ మీ మామ కాపీ కాస్తుందంటే మరి దమ్మ పత్తి దండం పెట్టాలి నాకు పెడతాడు సరే మా మామ ఉండమని రే డోకర పోతుంది అయ్యి రాజుని కేకెత్తాం కేకరా కేకగాలి గోపన్న ఎవరిని కేకేస్తే ఎవరైనా మాకు కేకేసినట్టు కేకే ఈ రోజుకి పక్కన వచ్చారు జాగ్రత్త
నీకే ఆ. ఆ. దగ్గర. అన్నీ జొంచలు పెట్టడానికి కొడుతున్నావు ఏంటి? ఇంకా బండి కింద కుక్కను కొడతాను ఎందాకలాగే పోనీ లేదు. అలా కదరా నువ్వు అంటే రాజుగారి వచ్చాడు ఆచరా కాంచనాయా పేరెత్తరా దానికి నాకు మొన్న పెద్ద గొడవ అయిపోయింది. తిరిగి నీకు నాకు కాంచనాకనే ఏం చేసిందేటి? నీకు తెలుగు మర్చిపోయా. నాకు ఇప్పుడు చెప్పారు నువ్వు అత్తెంకన్నా సైతికి ఏంటి కాంచనా కాంచనా అత్తెంకన్నా సైతికి పని పాట వెళ్ళిందా పొద్దున్నే తెల్లజాల 2:30-3 గంటల ప్రాంతంలోని మా ఇంటికి వచ్చేస్తున్నా. మీ ఇంటికే మా ఇంటికి వచ్చేసి ఆ గుమ్మంగాడు కూర్చుని నా సైతం ఏమంటుంది? కాంచనా కాంచనా ఏం చెప్తుంది? ఏం చేస్తున్నారా? పిల్లలు వెళ్ళిపోతున్నారు రే. పిల్లలు పోతారా? మీ పిల్లల్ని అది కాంచరా చెట్టి ఇది ఆచరా ఆంజనేయా టెన్షన్ బోర్ అయిపోతుంది. చెప్పే నీకు బోర్లను చూస్తారండి. బోర్ ముస్తారా మా చూడ అక్కడ బోర్కి వెళ్తా నువ్వు సారీ నాకు హేతం పైతే బారండి రాజులకి బోర్ ముస్తాను ఏమండి రాజుగారు ఏమండి అర్ధరాత్రి వేళ మీ అమ్మ పక్కన పాలు తాగి మా అమ్మ పక్కన పాలు తాగుతున్నా మరి ఎత్తర మొక్కన్నా కొడక ఏం మాట్లాడుతున్నావు? అదే మర్చిపోయింది రాజుగారు. ఏంటి అర్ధరాత్రి వేళ ఓకే అర్ధరాత్రి వేళ అవరాత్రి వేళ అర్ధరాత్రి వేళ అవరాత్రి వేళ పక్కన పసి పాప పాలు తగిన వేళ ఎందుకు ఎడుతారు తెల్లారితే ఆదివారం ఒకటి అదే ఆడకూడదు గుడి దగ్గర నేను చెప్తాను పోలేవు అయితే అవరాత్రి వేళ పక్కన పసి పాప నీకు తాగిన వేళ చెప్పాడు చెప్తున్నా చెప్పు పొద్దున డ్యూటీ చేస్తున్నాగా ఇక్కడ లాప్ చేసి బాబు ప్రసాద్ రేపు పొద్దున సంబరం చేయించుకుంటున్నాం బాబుడు దెబ్బ కొడతా దెబ్బగా 50 రూపాయలు ఇస్తున్నారా మా గుబ్బులు మామూలు కొడతా అవి 50 మైనస్ చేస్తారు నీకు పొద్దునకి రా ఉండదు బాబు పొద్దున కొబ్బరికాయలు ఎక్కడెత్తారు ఏంటండి బాబు అలా కాదు కానీ రాజు గారు అవరాత్రి వేళ పక్కన పసిపాప పాలు తగ్గిన వేళ దానికి రకసిన కారణం ఏంటండి? ఒరే గోపండ అది 4 సెంటర్లో ఎవరు ఆడమ్మాయి అంట ఆవిడ పండు అమ్ముతుందంట చూసారు గోపండ మా పండుగ మా మామ పోయిందా? మా మామ బంగారులో బతుకుందరా బాబు రేపు పింఛన్ పోతుందా? రేపు పింఛన్ 4 ఏళ్ళు వస్తుంది మా మామకి డాక్టర్ కూడా వస్తున్నాం కదండి. మా మామ పోయిందనుకో పూట భోజనం వస్తుందండి. ఇలా సంతకం కంపెనీ పెట్టారు కదా భోజనం నీకు ఏంటి సంతకానికి చాలా గొప్ప పెట్టారు ఏంటి పన్నీరు కూర ఏమాత్రం కానీ చాలా నమస్కారం పెట్టాలి. ఏమైంది అలా ఆడపడుచు మీద అలా అత్తగారి మీద కోపం అనుకుంటాడు. ఏం చేసింది ఉప్పేయడం మర్చిపోయింది బాబోయ్. రసం చాలా బాగుందండి. రసం భోజనం చేయలేదు కదా ఆకలి కంగారులోని అలా ఆయన మీద కోపం మీద ఏం చేసింది ఎందుకు పాడేసింది కూరలో ఉప్పేయడం మర్చిపోయింది. అది బాబు రసం పాడేసింది. రెండు కలుపుందన్నో మరి ఏం చెప్తాను. అది మామూలు భోజనం అది మేము మాపోయిందనుకో ఒక్క ముక్క ముందు సుక్క నతమాట సుక్క మానేసి పెట్టి నేను చెప్పేసారి తాగడం పెద్దామనే కాకుండా అదే 4 సెంటర్లో ఎవరో ఆడమ్మాయి అంట ఆవిడ తోడుకు వస్తుందంట
చూసారా గోపన్న సాలపడి వెళ్తాయి నెంబర్ 1 వెళ్తాయి 5 కేజీలు వెళ్తాయి 70 రూపాయలు మాత్రమే నా పల్లి లభిస్తుందమ్మా కొండ చూసి కొనండి నిర్మాగా వెళ్ళిపోయి ఆ రంగా 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 వచ్చాడు రెండు పలుకుడు గోపన్న నిన్న ఎక్కడో దాతర నుంచి ఎందుకు వచ్చారా ఉల్లిపల్లి అమ్మాక అంటే రాజుగారు అలవాట్లో పొరపాటు అండి ఏమైందటి నాకు ఈ శోభం చేయండి ఇది పంచదా ఎదురికి సరే కథ ఉందటి చాలా చిన్నదండి చిన్నదా టైం చూస్తే మరి పెద్దంటావా మరి ఏం చేయకుండా చేసేసి ఏండి అంటేనండి పోయిన ఆషాఢ మాసంలో మరే డబ్బులు చూసేలాగా అయ్యో పోండి పోయిన ఆషాఢ మాసంలో ఆవిడకి నాకు పెళ్ళయిందండి మీ పాప గారు చెప్పారేమో బాపండ్రావు జీరో ఎవరు మరి ఆంటీ బాబోయ్ ఆంటీ గారు ఆంటీ గారు ఆశ్రమంలో పెళ్ళి అవుతాయా చూసి అలా చెప్తుందా ఏంటంటే ఆశ్రమంలో పెళ్ళి అవుతాయంటే నిద్రమోకం గడికి ఆషాఢ మాసం పెళ్ళవా ఎవరికి అవుతాయట్రా కోపన్నా ఆశ్రమంలో ఎవరికి పెళ్ళి అవుతాయి ఒక నభములు కానీ ఒక లంబడులు కానీ అవుతారా ఈ మధ్య బాగా అయిపోతున్నాయండి ఏంటి ఎవరు మనం చేసినట్టు లవ్ మ్యారేజ్ అబ్బే మోస్తానక్కర్లేదు ఫోన్ చేసేలా ఫస్ట్ ఎందుకు రమ్మన్నాం అలానే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్ పక్కన అవి తాను కట్టించేయడం అయిపోద్ది అంత పెళ్లి ఎంతమంది పెళ్లి చేసి పెట్టి నీతో 3 నాకు ఇంకా పెళ్ళి అవ్వదా బాబు మనందరం అలాంటి ఆషాఢం అంటే ఆషాఢం కాదండి తెల్లాడితే ఆషాఢం అనగా లాస్ట్ పెట్టాదని మరి ఆవిడకి నాకు తల్లి పెళ్ళి అంటావు ఎప్పుడైతే పెళ్ళయిందో పెళ్ళానికి దిగ్గానే మా ఎవరినాలు పుట్టినరోజు తీసుకుపోయారు నేను మా ఇంటికి వచ్చేసాను ఆషాఢ మాసం వెళ్ళిపోయింది శ్రావణ మాసం వచ్చింది మా ఎవరు తీసుకొచ్చి కాపురం చేసుకున్నాను ఎప్పుడైతే కాపురం చేసుకున్నానో ఇంకొక చెప్పడం జరిగింది నాకు ఒక చెక్క ఉంది తులసి సెక్రటరీ కాదు కొబ్బరి చెక్క పట్టుకెళ్ళి అటుకెళ్ళి మీ అమ్మ పట్టలు చేస్తుంది ఏమండి చెక్క అంటే 3 కొంచెం ఊడి భూమి ఉందండి ఊడి బొమ్మ తమకే ఈ ఊడి భూమిలో వీళ్ళందరూ ఊడి పుడుతుంటే అందరూ ఊడి పుడుతుంటే నేను పెద్ద హీరోలాగా ఎదేసానండి పెద్ద హీరో ఎదేసో ఎప్పుడైతే ఎదేసానో పిల్లాడలో పడిపోయి కొడుకు తీయడం మర్చిపోయాడు కొడుకు మర్చిపోయి మొత్తం కొడుకు చెవులు పెరిగిపోయింది ఎలా పెరిగింది ఎలా పెట్టా కాకుండా మా ఆవిడకి బొడ్లోతు మీ ఆవిడకి బొడ్లోతు నాకు మొగాళ్ళు అవుతున్నాయి కంపెనీ మీ ఆవిడ ఉంటుంది ఇలాగా అనుకున్నాను అప్పుడు అనుకున్నాను ఎప్పుడైతే కొను పెరిగిపోయిందో ఇటు నుండి అలా చుట్టాలు ఉన్నారండి అందరికి చుట్టాలైతే మా చుట్టాలే అదే మన చుట్టాలు ఎప్పుడైతే ఇల్లు చుట్టాలు ఉన్నారో మా ఎవరితో మాట్లాడడానికి కూర్చోడానికి కానీ లేదండి నాకు తెలియదు ఎక్కువ కదా మా ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తే తెగరమంట కాదా తింగరది కాకపోతే ఇది కాపురం చేస్తుంది వెళ్ళి చెప్పి సిగ్గు కట్టుకుని వచ్చా చేయడం మంచిది మా ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తే తెంగరమంట కానా ఎక్కడ ఉందా రా అని చెప్పి సేల ప్లాన్ చేసానండి అబ్బే సేల ప్లాన్ చేసి సరిగా గోరింకలా తీసుకున్నాను కడుపు కోపన్నా చిన్న డౌట్ నాకు చిలక ఎవరో కోపం చిలక ఎవరు గోరింకెవరా శరకమా 50 అండి ఓహో బాగుంటుంది మీ చెల్లి మా చెల్లి గూట్లో సరదాగా ఇంటికాడ ఉంటుంది ఇక్కడ ఉంటది నేను గోరింకలే అన్ని ఇదిలం తిరుగుతాను నేను అది గాలి కదా గాలి కొడుకు సరదా గోరింకలా కడుపు తీసుకున్నాను చెప్పారండి అదే మా ఎవరితో మా బామ్మకి ఏమో అబద్ధాలు వచ్చి కాదు ఒరే చెప్పండి శాంతకడాన్ని మన కంపెనీ 70 రూపాయలు పెంచారండి ఇప్పుడు అలా కాదండి ఆడు ముందు మా ఆవిడకి తమ్ముడు మీ ఆవిడ తమ్ముడు తర్వాత నాకు బామ్మద్ది ఓహో ఇలా వచ్చావా కాదు ఇలాగా సిమెంట్ రోడ్ సిమెంట్ రోడ్ వేసారు తోట రోడ్ వేసారు ఓహో అతను నువ్వేం చేయబట్టి నేనేం చేయను ఎప్పుడైతే మా ఎవరితో మా బామ్మ తెచ్చిన ఆడడం మా ఆవిడ చూసిందండి మా ఆవిడ చూడగానే కొడుకు మళ్ళీ కొట్టెక్కేసిందండి ఇవన్నీ ఎక్కేసింది కొట్టు మీకు తెలీదా తెలీదురా ఆడవాళ్ళు కూర్చున్నారా కూర్చున్నారు మొత్తం అందరూ వీళ్ళందరూ పుట్టింటి ఆశ ఎక్కువండి నీకు ఉండరమ్మ చెల్లి వస్తుంది కూర్చోమ్మ కూర్చో చెల్లి ఎప్పుడైతే వీళ్ళందరూ ఇలా కూర్చున్నారా వీళ్ళ పుట్టింటా ఎక్కువ వీళ్ళ పుట్టింటి కానీ కౌరు రావాలి కానీ అరే గిన్నె అలా పాడేసి ఆ కౌరు ఏంటో చూస్తారు అదే కానీ పుట్టింటి కానీ
అత్తారింటికి రావాలంట. రావాలంటే ఏం చేస్తారు? ఏం చేస్తారా? షవర్లు అయితే లాస్ట్ బస్ కట్టుకుంటారు మొత్తం. లాస్ట్ బస్ కి అంటే మా బంపర్ బస్ లాగా ఒకవేళ పొరపాటుగా బస్సు మిస్ అయిపోయింది అనుకో ఏం చేస్తారు? ఏం చేస్తారా? వస్తుంది మంగళవారం వస్తుంది రాకూడదు. బుధవారం మధ్యాహ్నం ములకాలు దిగుతారు. కూరగాయలా ఏంటి వీళ్ళందరూ పుట్టినరోజు ఎక్కువ ఎక్కువ నాకు ఉందండి. నాకు అత్తింటాసు ఎక్కువ. అబ్బే అందుకే రాకుండా మరే అది ఉగాది లేదండి. ఉగాది వచ్చి ప్లాన్ వేసేస్తున్నప్పుడే చేతికి అయిపోయి ఎటు సీరే మరి చెప్తావుటి అదే మా బామ్మద్దు రాగానే ఎవరి బావగారు బావగారు ఎవరి బావగారు బావగారు నిన్న ఎక్కడ మా అమ్మగారు మనుగోడు పిల్లలు కాడుస్తున్నారు వచ్చేసింది ఏమైపోతుంది. ఎప్పుడైతే అన్నాడో ఏమంటే సార్ ఏమన్నారా? దానికి ఏమంటే బామ్మద్ది నువ్వు వెళ్ళిపోరా వెనకాల నీ ఎక్కడ తీసి ఇంకా వస్తాను. మా బామ్మద్ది వెళ్ళిపోయారు. మా ఎవరు శుభ్రంగా వస్తుంది నా దగ్గరికి వచ్చింది. నేను విజయ్ సార్ చేశారా? నేను తాచారం బస్ స్టాండ్ కి వెళ్ళి బస్ స్టాండ్ లో మా ఎవరు బస్ ఎక్కించానండి. ఎక్కించావు? ఎప్పుడైతే బస్ ఎక్కించానో బస్ కూడా వెళ్ళిపోయింది. మా ఆవిడ ఎక్కడ మీ ఆవిడ వెళ్ళిపోయిందా? అయ్యమ్మంటారు నిద్రపోకుండా కూడా బస్సు ఎక్కడ పోయినా మీ ఆవిడ ఎక్కడ పోసి వెళ్ళిపోయిందా? కాదు మీ ఆవిడ ఎక్కడ పోసి వెళ్ళిపోయింది. బస్సు ఎక్కి మా ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ బస్సు మందనటి అంటే ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఎలా తిరిగి చూసానండి. వేసి ఉంటే ఎందుకు చెప్తుంది కాంపిటీషన్ ఏమన్నా పెళ్లికి అడిగేటట్టు మన ఇద్దరు పెళ్ళి అక్కడ అలా కాదండి. నాకు ఒక అందరం ఏమో కనిపించింది. పడతలేమో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పట్టకపోతే నేను ఫీల్ అయ్యేలా ఉన్నాను. అవకాశ పెళ్లి అయిందంటే మళ్ళీ అమ్మాయి కూడా నీకు ఎందుకురా? అలా కాదురా కొత్తగా పెళ్ళి అయింది కదా నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఒక అందరం అమ్మాయి కనిపించిందో నేను అనుకున్నాను. ఏమనుకున్నారా? అనవసరంగా పెళ్లి అయిపోయింది. నాకు పెళ్ళి అవ్వక ముందు ఈ అమ్మాయిని చూస్తుంటే మాయ చేసే మాత్రం వేసో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందును అని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ అమ్మాయి అనుకుందా ఎవడో పెద్ద ఎదలా ఉన్నాడు. మీరు ఎవడో మొత్తం దాటానికి పెద్ద ఎదలా ఉన్నాడు. చెరవలేదు ఫోన్ పే. ఎవడో పెద్ద ఎదలా ఉన్నాడు. ఎవరు ఉన్నాడు? ఇళ్ళ బస్సు ఎక్కట్లేదు. శక్తి లేదు. నామకాయ చూస్తున్నాడని ఆ అమ్మకు మాట ఉందండి. నువ్వు రాసుకెళ్ళండి. గోపనా నువ్వు చూస్తామో చదువుకోలేదు అంటున్నావు. ఇంగ్లీష్ కదరా? నువ్వు రాసుకెళ్ళి ఇది ఇంగ్లీష్. ఇది నీకు వచ్చా? నాది పెద్ద ఏడు ముద్ర ఫోన్ అవుతుంది. తెలివితేటలు ఎక్కువ కదా. అయ్యో చాలా తెలివితేట ఎక్కువ మనకి. నేను అనుకున్నాను. ఏమనుకున్నారా? నువ్వు రాసుకెళ్ళంటే ఈ అమ్మాయి నా అమ్మ చూసి లోలో పడిపోయి అయ్యి బాబు మా ఇద్దరు అందరూ లోడ పడిపోయింది. నేను రాసుకుని అనుకుని అక్కడి నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే రాసుకుంటూ వెళ్ళిపోయినా ఆయన ఇంకో మాట ఉంది. ఏమంటారా? నువ్వు చూడు ఉంది. ఇది ఇంగ్లీషే. ముందు పెడితే వెనకాల పెడుతుంది. నేను అనుకున్నాను. నువ్వు పూలు అంటే ఈ అమ్మాయికి పూలు తెచ్చి వాళ్ళు ఎవరు లేరేమో. బాబు పూలు తెచ్చిన ఎవరు లేడు. నన్ను పూలు తెమ్మంటుంది అనుకుని 4 మూటలు మంది పూలు తీసుకొచ్చి ఇచ్చాడండి. నెత్తిన మొక్కన్నా కొడక ఎప్పుడన్నా మా చెల్లికి 3 మరుపులు తెచ్చారా? మీ చెల్లి ఎప్పుడు నిరసంగా ఉంటుందా? నిరసంగా ఉంటుంది. అందుకే పిల్లి చేసాం. ఎప్పుడైతే 4 మూటలు మలుపులు తీసుకొచ్చానో ఆయన ఇంకో మాట ఉంది. ఏమంటారా? వాటం ఇంగ్లీష్ ముందు చెప్తే నేను అనుకున్నాను. వాట్ అంటే పూలు తెచ్చిన ఆనందంలో ఈ అమ్మాయి నన్ను వాటేసుకోమని దగ్గరికి వెళ్ళి వాటేసుకున్నానండి. ఎప్పుడైతే వాటేసుకున్నానో ఆ అమ్మాయి ఎప్పుడు కొందంట పేరగాని జోడు ఎక్కడ చెప్పండి ఎక్కడ చెప్పండి. ఆ అమ్మాయి ఎప్పుడు కొందంట పేరగాని జోడు పేరగాని జోడు నీ గోండ కొట్టేసింది. బాబు నీ ఎంత పెట్టుకుపోయి ఆవిడ చెప్పి తప్పుతున్నావా? బాబు అప్పటి నుంచి సేవ్ పని చేయదు. బ్యాడ్ బ్యాడ్ వచ్చి రావాలమ్మా. సీట్ పక్క పెట్టు. అదే 4 సెంటర్లో బాబు రావాలి. పోలేదా ఫోను కొత్త ఫోనా మీరు చాలా పోడా చెప్పు. గట్టిపోతుంది. అదేదో సోలాపూర్ సెంటర్ లో ఎవరు ఆడమ్మాయంట ఆవిడతో అవుతుందంట. చూసారా గొప్ప తట్టి చెప్పండి అమ్మ సెలమా అమ్మ చెల్లమ్మా నువ్వేనమ్మా చెల్లమ్మా నువ్వు ఆడమ్మ ఏంటి ఈ ఊరి గ్రామంలో ఈ యొక్క ఆవిడ అమ్మడానికి కారణం ఏంటి చెల్లమ్మా? అసలు నీ ఊరేంటి నీ పల్లె ఏంటి నీ
అవునండి. ఇలా అవనిదం తోడుకొస్తే మా ఊర్లో వ్యాపారం ఉంటాం అప్పుడు జాతరలో వ్యాపారం అంటారా శీలమా ఒకసారి నీ వృత్తాంతం చెప్పాలమ్మా అన్నయ్య, నా నాన్న లేవాడు, అప్పుడు అన్నయ్య,